ఒక సంచలన ఘటన జరిగింది. ఈ సంచలన ఘటనలోనే నలుగురైతే బలైపోయారన్నమాట. నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన విన్న తర్వాత మీ గుండెల్లోని రక్తం మరిగిపోద్దన్నమాట. మామూలుగా మరగదు. నిజంగా అటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏ విధంగా జరిగింది? అంతేకాకుండా మన చుట్టూ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కూడా. దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తదన్నమాట. ఏం జరిగిందంటే ఒక పాఠశాల. మనం అందరం కూడాను చదువుకునే పాఠశాల మనం ఏమనుకుంటాం? ఒక దేవాలయంలాగా అయితే మనం పూజిస్తాం కదా నిజంగాను. ఆ దేవాలయంలోని ఉన్నటువంటి అంటే ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు ఏమని మనం కొలుస్తాం? ఒక దేవుళ్ళలా కొలుస్తాంమాట. అంటే బోధించే ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో బోధించే ఉపాధ్యాయుల్ని మనం దేవుళ్ళలా కొలుస్తాం. ఎందుకంటే ఆ ఉపాధ్యాయుల వల్లే ఈరోజు మనం మంచి మంచి స్థాయిలో ఉద్యోగాలు గట్టా చేస్తా ఉన్నారు చాలామంది. సో అటువంటి ఉపాధ్యాయుని ఎప్పుడు కూడా మనం దేవుళ్ళలా కొలుస్తాంమాట. ఆ ఉపాధ్యాయుడు చేసిన పని ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అయితే చర్చించుకుంటా ఉన్నారు. మామూలుగా కాదు. ఆ ఉపాధ్యాయుడు ఒక్క ఉపాధ్యాయుడు నలుగురు మహిళలైతే నిజంగాను అత్యంత క్రూరంగా చాలా నీచాతి నీచంగా నేను నిజంగా మాటలో చెప్పలేకపోతున్నాను. చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన యొక్క వివరాలన్నీ కూడాను భారతదేశం మొత్తం అంతా కూడా తీవ్ర చర్చనీయాంశమైందన్నమాట. చాలా మంది పేరెంట్స్ వారి యొక్క పిల్లల్ని స్కూలుకి పంపిస్తా ఉన్నారు. టీనేజ్ వయసు వస్తా ఉంది ఆడపిల్లలకి. కానీ పేరెంట్స్ ఏమనుకుంటా ఉన్నారు, స్కూల్‌కెళ్ళిన తర్వాత మా ఆడపిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. చాలా సేఫ్టీగా ఉన్నారు. ఆ స్కూల్‌లో చాలా సేఫ్టీ ఉన్నది. చాలా బావుందని చెప్పేసి గుడ్డితనంగా చాలామంది నమ్ముతా ఉన్నారు కదా! కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటన, ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మీరు వింటే గనక నిజంగా మా పిల్లలకే భద్రత ఉందా? మా ఆడపిల్లలందరూ కూడా స్కూల్‌లో నిజంగానే భద్రంగా ఉన్నారా? అనే విషయం మీద ఒక డౌట్ వచ్చేస్తదన్నమాట మీకు. అసల ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ టీచర్ ఏం చేశాడో తెలుసా మీకు? ఈ టీచర్‌కి దగ్గరగా 50 సంవత్సరాలన్నమాట. 50 సంవత్సరాలైతే ఇతను ఒక ఏదైతే పబ్లిక్ స్కూల్ ఉంటదో ఈ పబ్లిక్ స్కూల్‌లోని టీచర్ మాట. ఈ టీచర్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే 9-10వ తరగతిలో ఈ స్కూల్స్ గట్టా చదువుతూ ఉంటారు కదా! వీళ్ళందరూ కూడా ఎంతో కొంత కొంచెం టీనేజ్ వయసు వచ్చిన ఆడపిల్లలే. ఎంతో కొంత ఎదిగిపోయిన ఆడపిల్లే కాబట్టి అటువంటి ఆడపిల్లలతోటి ఆళ్ళ యొక్క అమాయకత్వం యొక్క చిన్న చిన్న మనస్తత్వాలతోటి ఆడుకొని, వాళ్ళు లొంగ తీసుకొని నలుగురు అమ్మాయిలనైతే ఏడాది కాలంగా అయితే అఘాయిత్యం చేస్తా ఉన్నాడంట. చూడండి ఒకసారి. నేను చెప్పడానికే చాలా దారుణంగా అనిపిస్తుంది. మీరు వింటానికి కూడా చాలా నీచంగా అనిపిస్తది. చాలా అమాయకంగా ఉంది నిజంగాను. మరి ఇటువంటి టీచర్‌ని ఏమనాలో ఒకసారి చెప్పండి. ఈ ఉపాధ్యాయుల యొక్క ఒ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మచ్చ తెచ్చిన వ్యక్తే కదా! కొంతమంది ఉపాధ్యాయుల వల్ల నిజంగాను ఉపాధ్యాయుడు అనే పేరుకి ఒక మచ్చొచ్చేస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయుడు అనే పేరు వింటేనే ఒక దేవుడిలాగా, ఒక గురువులాగా అయితే మనసులోని అనిపిస్తా ఉంటది. కానీ కొంతమంది చేసిన పనుల వల్ల అయితే ఉపాధ్యాయుడు అనే పేరు ఎత్తగానే వాళ్ళకి వేరే విధంగా కోపం రావడం, వేరే విధంగా చిరాకు కలిగించే ఆలోచనలు వస్తా ఉన్నాయన్నమాట. కొంతమంది ఉపాధ్యాయులు చేసిన పని మాట. ఈ ఇటువంటి పనుల వల్లే ఇటువంటి చిరాకులు వస్తా ఉన్నాయి పేరెంట్స్ అందరికి. సో ఎప్పుడైతే ఈ నలుగురిని కూడా ఏడాది పాటుకైతే చాలా కఠినంగా అయితే క్రూరంగా ఈ లైంగికంగా వేధించాడో, ఈ నలుగురు పాపలు కూడా పాపం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఈ సంవత్సరం పాటు పాపం తీవ్రమైన శోకం అనిపిస్తా ఉన్నారు. సో ఈ విషయం మీకు అనిపించొచ్చు ఏ విధంగా బయటపడిందని. ఏ విధంగా బయటపడిందంటే ఎప్పుడైతే స్కూల్‌లోని బ్యాడ్ టచ్ అదే విధంగా గుడ్ టచ్ పెట్టారో, ఈ పేరెంట్స్ ఆధ్వర్యంలో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పెట్టినప్పుడు పేరెంట్స్ పక్కనే పేరెంట్స్‌తో పాటే ఈ అమ్మాయిలందరూ కూడాను వాళ్ళ యొక్క సీట్‌లో కూర్చున్నారన్నమాట పేరెంట్స్‌తో పాటు. ఎప్పుడైతే స్టేజ్ మీదకెళ్ళి మిగతా పిల్లలు చెబుతా ఉన్నారో, ఈ పక్కన వాళ్ళ అమ్మ దగ్గర కూర్చున్న ఎవరైతే ఈ అమ్మాయిలున్నారో, ఈ అమ్మాయిలు క్లియర్ కట్‌గా చెప్పారన్నమాట. మమ్మీ నన్ను కూడా ఈ విధంగా బ్యాడ్ టచ్ చేసాడు పలానా టీచర్ అని చెప్పడంతోటి ఒకేసారి షాక్ గురైంది వాళ్ళ అమ్మ. సో అంతటితో ఆగకుండాను తన పక్కన ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా అదే మాట చెప్పింది. అలాగా నలుగురు కూడాను ఈ విధంగా వాళ్ళ తల్లిదండ్రులతోటి ఈ విధంగా చెప్పడంతోటి నలుగురు తల్లిదండ్రులు కూడా ఒకేసారి షాక్ గురయ్యారు. "అమ్మ ఏమైందమ్మా? నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? నిజమా? ఏంటి?" అని అడిగితే క్లారిటీగా పలానా టీచర్ నన్ను ఈ విధంగా సంవత్సరం పాటైతే ఈ విధంగా లైంగికంగా వంచాడు మమ్మల్ని అని చెప్పేసి నలుగురు కూడా చెప్పడంతోటి మొత్తం పాఠశాల అంతా కూడా తీవ్ర షాక్ గురైందన్నమాట. ఒకేసారి షాక్ గురవడంతోటి అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్‌కెళ్లారు. పోలీస్ స్టేషన్‌కెళ్లి కంప్లెయింట్ చేశారు. ఈ విధంగా అయితే సంవత్సరం పాటు నుంచి లైంగికంగా వేధిస్తున్నాడు పలానా టీచర్ అని చెప్పడంతోటి ఇమ్మీడియేట్‌లీగా అయితే ఎస్పీ రేంజ్ ఆఫీసరే అక్కడి నుంచి వెళ్లి ఎవరైతే ఆ ఉపాధ్యాయుడు ఉన్నాడో ఆ ఉపాధ్యాయుడినైతే కఠినంగా ఆళ్ళందరి ఎదురుంగా అయితే బెల్ట్ తీసి మరీ కొట్టాడంట. చిత్రహింసలుగా కొట్టాడంట నిజంగాను. "నువ్వు మనిషివా? పశువా?" అని చెప్పేసి కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళాడంట. పోలీస్ స్టేషన్‌లో పెట్టారంట. చూడండి ఒకసారి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ హైర్ డిపార్ట్‌మెంట్ ఉంటదో, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఇమ్మీడియేట్‌లీగా అతన్ని సస్పెండ్ చేసింది. తన మీద సరైన
చర్యలు తీసుకోవాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినట్టుగా తెలుస్తోందన్నమాట. సో చూసారు కదా! మనం అనుకుంటాం మన పిల్లలందరూ కూడా స్కూల్‌లో చాలా భద్రంగా ఉన్నారు, చాలా సేఫ్టీగా ఉన్నారు అని చెప్పేసి మనం అందరూ అనుకుంటా ఉంటాం మాట. అక్కడికెళ్ళిన తర్వాత కొంతమంది కామ పిశాచుల వల్ల కొంతమంది ఆడపిల్లలు ఇలా బలైపోతా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు ఇప్పుడిది కాదు. ఎందుకంటే ఈ కేసు మొదటిది కాదు. ఇటువంటి కేసులు ఒకసారి మనం ఆలోచిస్తే మీరు గుర్తెచ్చుకుంటే ఇటువంటి కేసులు ఒకసారి ఎన్ని జరిగినాయి ఇటువంటియి ఒకసారి ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా చాలా జరిగినాయి. సో ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్‌లోని ఈ మ్యాటర్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా విపరీతమైన చర్చనీయాంశమైందన్నమాట. ఇది లాస్ట్‌కి ప్రభుత్వ దాకా కూడా వెళ్ళిందన్నమాట. ఒక సీఎంఏ దీన్ని చర్చిస్తున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు ఆడపిల్లల యొక్క జీవితాన్ని ఈడు పాడు చేశాడు కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే దీన్ని చర్చించుకుంటా ఉన్నారు. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా మంది పేరెంట్స్ పాపం తెలియక కొంతమంది అమ్మాయిలనైతే భద్రత లేని స్కూల్‌లో పెడతా ఉంటారన్నమాట. అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీచర్స్ ఎదల వల్ల ఆ స్కూల్‌కి కూడా మచ్చొస్తా ఉంటది. ఎందుకంటే స్కూల్ యాజమాన్యం తెలీదు కదా! ఈడికి ఇటువంటి బుద్ధుందని. అందుకని కొంతమంది స్కూల్ యాజమాన్యం కూడా పాపం ఫస్ట్ నుంచి కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా చాలా సేఫ్టీగా ఉన్న స్కూల్స్ కూడా కొంతమంది కామ పిశాచులు, కొంతమంది కామం ఉన్నటువంటి టీచర్స్ వల్ల అయితే వాళ్ళ యొక్క స్కూల్ పేరు కూడా చెడ్డ పేరుగా అయిపోతుందన్నమాట. రీసెంట్‌లీగా కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. ఏంటంటే ఆడపిల్లని ఈ విధంగా చేశాడని చెప్పేసి స్కూల్‌లోకి వెళ్లి టీచర్స్‌కి దేహశుద్ధి చేసిన విషయాలు ఎన్నో జరిగాయన్నమాట. మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఈ సొసైటీలోని టీచర్స్ చదువుకున్నటువంటి ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో, ఈ అమ్మాయిల మీద అసభ్యంగా ప్రవర్తించడం, అదేవిధంగా వాళ్ళని బ్యాడ్ టచ్ గట్టా చేయడం ఇటువంటియన్నీ కూడా ఎక్కువైపోయాయి బాగాను. ఎందుకంటే ఈ వ్యక్తి కూడాను ఈ నలుగురు అమ్మాయిలే కాకుండా మిగతా ఆడపిల్లలు కూడా బ్యాడ్ టచ్‌లు గట్టా చేయడం, అసభ్యకరంగా అయితే మాట్లాడడం చాలా నీచంగా ఉండేవాడంట. ఇతని మీద కంప్లెయింట్ చేద్దామన్నా గాని పాపం ఈ చిన్నపిల్లలు అందరూ వాళ్ళందరూ కూడా భయమేసేది. వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఇటువంటి పనులు చేసేవాడంట అతను. సో ఈ విధంగా జరుగుతా ఉంది సొసైటీలోని. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అయితే మీ పిల్లలకి ఈ బ్యాడ్ టచ్ అదేవిధంగా గుడ్ టచ్ ఏదైతే ఉందో దాన్ని 100% మీరు వాళ్ళకి తెలియపరచాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు, అమాయకత్వం వాళ్ళకి తెలీదు. ఆ విషయం ఏంటనేది తెలీదు వాళ్ళకి. సో అటువంటి క్రమంలోనే చాలామంది అటువంటి టెస్టులు చేస్తే గనక వాళ్ళు తన మంచికే అనుకుంటారన్నమాట. ఎందుకంటే ఆ విషయాలు తెలీదు కాబట్టి. ఎప్పుడైతే మీరు ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా ఆడపిల్లలకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేదాన్ని మీరు నేర్పించారనుకోండి 100% బయట వ్యక్తులు ఎవరైనా గాని మగ వ్యక్తులు తన మీద బ్యాడ్ టచ్ చేస్తే గనక 100% రియాక్ట్ అవుతది అక్కడ ఆడపిల్ల. రియాక్ట్ అయ్యి అక్కడ అతను ఏమి అనకపోయినా గాని ఇంటికొచ్చి చెప్తదన్నమాట. తల్లిదండ్రులు చెప్తది పలానా వ్యక్తి నన్ను బ్యాడ్ టచ్ చేశాడని. ఎప్పుడైతే అలా చెప్తదో మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ సంఘటనలు ఉన్నాయో, ఈ సంఘటనలు జరగకముందే మనం దీని మీదైతే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటదన్నమాట. లేని పక్షంలోనే ఇటువంటి అమాయకమైన ఆడపిల్లల యొక్క జీవితం సర్వనాశనం అయిపోతది. తర్వాత లైఫే ఉండదన్నమాట. ఎందుకంటే నలుగురు ఆడపిల్లలు నిజంగాను జీవితాంతం నిజంగా బాధపడుతూనే ఉంటారు ఈ విషయంలోని. సో ఈ విధంగా జరుగుతా ఉంది. ప్రతి ఒక్క ఆడపిల్లలకి ఇదే చెప్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా లేని పక్షంలో అయితే ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతా ఉంటాయి. ఇక్కడ ఆడపిల్లలే కాదు కొంతమంది మహిళలు కూడాను వాళ్ళ యొక్క అమాయకత్వంతోటి కొంతమంది అపరిచిత యొక్క వ్యక్తుల చేతిలో పడిపోతా ఉన్నారు. అపరిచిత వ్యక్తులు చెప్పిన మాయ మాటలు విని వాళ్ళు వలైతే పడిపోతా ఉన్నారు. పడిపోయిన తర్వాత వాళ్ళు ఎంతవరకైతే వాడుకోవాలో ఈ మహిళలు అంతవరకు వాడుకొని డబ్బు గట్ట దోచుకొని తర్వాత వదిలేస్తా ఉన్నారు. లేకపోతే ప్రాణాలు తీసేస్తా ఉన్నారు. చాలా మంది మహిళలు ఈ విధంగా గుడితనంగా కూడాను మోసపోతా ఉన్నారన్నమాట. ఇక్కడ చిన్న ఆడపిల్లలే కాదు, పెద్ద మహిళలు కూడా ఈ విధంగా మోసపోతా ఉన్నారు. అందుకే ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటారని, అదేవిధంగా అపరిచిత వ్యక్తుల నుంచి దూరంగా ఉంటారని, అంతేకాకుండా మీ పిల్లల్ని స్కూల్స్‌లోని బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఏదైతే ఉందో దాన్ని నేర్పించి ఆ పరాయి వ్యక్తులు ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే ఇంటికాడ చెప్పమని నేర్పిస్తారని చెప్పేసి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అన్నమాట. చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి దాడుల గురించి మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఆడపిల్లలకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఏదైతే ఉందో దాన్ని నేర్పించడం వల్ల సమాజంలోని రాబోయే భవిష్యత్తులో ఆడపిల్లలు ఏ విధంగా దాని నుంచి దూరంగా ఉండగలరు అనే విధంగా అయితే దాని మీద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది వచ్చి చదువుతారు కాబట్టి వాళ్ళకి పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో ఎంతో కొంత అవగాహన తెచ్చుకునే అవకాశం ఉంటది. అందుకని చెప్పేసి కామెంట్ చేయమన్నారన్నమాట. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి ఇటువంటి ఇన్సిడెంట్‌లన్నీ కూడా ముందుకు తీసుకొస్తా ఉంటాను. అదేవిధంగా భారతదేశం మొత్తం అంతట్లో కూడా జరిగినటువంటి మీకు తెలియనటువంటి అన్ని విషయాలు కూడా తీసుకొచ్చి మీకు తెలియపరుస్తాను. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.